హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఫోన్లల్లో మత్తడి దుంకుతున్నాయి మాటలల్లో అలుగులు వారుతున్నాయి అబ్బా ఎన్నడో మాట్లాడిన దోస్తులు మర్చిపోయినోళ్ళు సుతా గుర్తు పెట్టుకొని శుభాకాంక్షలు చెప్తున్నారు సంవత్సరం అంతా మంచిగా ఉండాలని అందరు ఆపొచ్చనా మనం ఇట్లా చెప్పుకుంటే పెద్ద పెద్దోళ్ళది ఇగో గిట్లా పొద్దుగాల రాజ్భవన్ కోయి గవర్నర్ మేడానికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిండు సీఎం సారు మహిళా మంత్రులు వచ్చి సన్మానం చేసినాక ఇంతనే స్పీకర్ సార్ వచ్చిండు మేడాన్ని కలుస్తానికి చాలా మంది వచ్చిర్రు ఇక చెప్పుకోవాల్సింది ఇలా సచివాలయం గురించి ముంగట పెద్ద పెద్ద కటౌట్లు కట్టిరు అభిమానులు తవ్వంట ఓయటోళ్ళంతా పరిశాను సీఎం సార్ కలుస్తానికి జాతర లెక్కనే వచ్చిండ్రు వివరాలు అడిగి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు లోపలికి పంపిరు పోలీసులు యాదాద్రి కూడా అయ్యవాళ్ళు వచ్చి దీవనార్తులు పెట్టినారు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆఫీసర్లు అభిమానులు చిత మంది వచ్చి సీఎం సార్ కు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పారు అయితే ఇంకా ఇలేకలతో ముచ్చట పెట్టిండు కెమెరాలు లేకుండా సీఎం క్యాంప్ ఆఫీస్ ను స్టేట్ గెస్ట్ హౌస్ కింద మారుస్తారట స్టీల్ డెవలప్మెంట్ కోసం యూనివర్సిటీ పెడతారట మేధావులతోటి కమిటీ చేస్తారట గాంధీ తాత బస్ స్టాప్ కెళ్లి పాత బస్తీ మీదంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా అటుకెళ్లి నాగోల్కెళ్లి ఎల్బీ నగర్ నుంచి చంద్రాయంగుట్ట దాకా మెట్రో రైలు పట్టాలు వరుస్తారట పాత గవర్నమెంట్ చెప్పిన రూట్ కంటే ఇట్లా చేస్తేనే పబ్లిక్ ఫాయిదా అవుతుందట ఖర్చు తక్కువ అవుతుందట ఫార్మాసిటీని కూడా రద్దు చేయము RRR చుట్టూ కంపెనీలు పెడతాము అన్నాడు సీఎం సారు ఇక పాత జిల్లాలకు మంత్రులను ఇన్ఛార్జ్ చేసి పార్టీ కోసం కష్టపడ్డలకు నామినేటెడ్ పదవులు ఇస్తారట అంటే కొత్త ఏడాదిలో కాంగ్రెస్ లీడర్ల పంట వండినట్టే పో